ఒకరేమో పొలిటికల్ జేఏసీ నాయకుడు, ఇంకొకరేమో విద్యార్థి జేఏసీ లీడర్. వీళ్ళ ఆధ్వర్యంలో ఓ టీం ఫామ్ అయింది. టీం అంటే ఏదో సమాజానికి సేవ చేసే బృందం కాదు. నకిలీ విజిలెన్స్ ముసుగులో వస్తువుల ముఠా అది. ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్లడం, బెదిరించి డబ్బులు వసూలు చేయడం, ఇదే వీరి పని. హాఫ్ సెంచరీకి పైగా స్కూళ్లలో వస్తువులతో హడలెత్తించారు. చివరకు పోలీసులకు చిక్కి ఇప్పుడు ఊచలు ఎక్కిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పట్టబడ్డ నకిలీ విజిలెన్స్ అధికారుల భాగోతం ఇది. వీళ్లే నకిలీ విజిలెన్స్ అధికారులు. వీరిలో ఒకరు విశాఖకు చెందిన పొలిటికల్ జేఏసీ నాయకుడు జేటీ రామారావు, ఇంకొకరు విద్యార్థి జేఏసీ నాయకుడు లగుడు గోవింద్. మరో నలుగురితో కలిసి విజిలెన్స్ అధికారులు అవతారమెత్తారు. వీరంతా ఒక నీలిరంగు బుగ్గ కలిగిన ఇన్నోవా వాహనాన్ని అద్దెకు తీసుకుని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రైవేటు విద్యాసంస్థల్లో తనిఖీలు నిర్వహించేవారు. అక్కడి విద్యాసంస్థల్లోని లోపాలను ఎత్తి చూపి అందిన కాడికి దండుకునేవారు. రణస్థలంలోని ఓ ప్రైవేట్ స్కూలుకు వెళ్లి స్టేట్ అబ్జర్వర్స్ మనీ హడావిడి చేశారు. పాఠశాల అనుమతులు, సిబ్బంది, ఫీజుల వివరాలు చూపించాలన్నారు. ఆ పాఠశాల ప్రిన్సిపల్ అన్ని పత్రాలు చూపించారు. 10,000 రాసాడు. 5,000 ఇస్తే ఆయన ఫీడ్బ్యాక్ రాసి పంపించుకుంటారు. ఫీడ్బ్యాక్ అనేది వెళ్ళకూడదు స్కూల్ మీద. అది తీసుకుని అడ్జస్ట్ చేసుకుంటే బెస్ట్. అది మీ ఏరియా నాట్లా స్కూల్కి ఫైన్ పెట్టండి సార్. 15,000 అన్ని 15,000. కొంత టైం సార్. మా చిన్న స్కూల్కి రావాలంటే అంత రావడం ఉండదు. అది చెప్తాను. ఎక్కడికి ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతుంది. అకౌంట్కి ఇచ్చినా సరే పోనీ పే చేసి ఏర్పాటు చేస్తాం కదా సార్. అకౌంట్లో ఆఫీసర్ కదా. అయినా 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని పత్రాలు ఉండగా ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రిన్సిపల్ ప్రశ్నిస్తే స్టేట్ అబ్జర్వర్స్ గా వచ్చాం కదా, మాకు ఖర్చులుంటాయని బుకాయించారు. దీంతో ఆ ప్రిన్సిపల్ 5,000 ఇచ్చి పంపించారు. వారిపై అనుమానంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల యూనియన్తో చర్చించారు ప్రిన్సిపల్. దీంతో అసలు విషయం బయటపడింది. ఇలాగే చాలా స్కూళ్లలో వసూలు చేశారని బయటపడటంతో నేరుగా జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వాహనం నెంబర్ ఆధారంగా వలపన్ని ముఠాలోని 9 సభ్యులను అరెస్ట్ చేశారు. చిన్న చిన్న స్కూల్స్కి వెళ్ళి ఇన్స్పెక్షన్స్ అనే పేరుతో వారిని బెదిరించి, మోసం చేసి, ఇంపర్సనేట్ చేసి డబ్బులు వసూలు చేశారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో 54 స్కూల్స్లో వీళ్ళు సుమారు 8.5 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఎక్స్ట్రాక్షన్ కూడా చేశారు. కాబట్టి వీరిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించి తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకుంటాం. స్టేట్ అబ్జర్వర్స్ అనేసి ఒక ఫేక్ బ్యాచ్ తిరుగుతుంది. వాళ్ళకెవరు మీరెవరు లొంగవద్దు, డబ్బులు అడిగితే ఇవ్వద్దు అనేసి. ఆ తర్వాత ఏంటంటే ఇంకా అప్పటికి జిల్లా నలుమూల నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మా స్కూల్కి వచ్చారని. అప్పుడు ఎస్పీ గారిని కలవలసి వచ్చింది. ఎస్పీ గారు యాక్షన్. అరెస్ట్ అయిన వారిలో పొలిటికల్ జేఏసీ నాయకుడు జేటీ రామారావు, విద్యార్థి జేఏసీ నాయకుడు లగుడు గోవింద్, హరీష్, జగదీష్లున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 50,000 నగదు, 4 సెల్ ఫోన్లతో పాటు నీలం రంగు బుగ్గ కలిగిన ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో 54 స్కూళ్లలో అక్రమంగా తనిఖీలు చేసి 8.5 లక్షలు వసూళ్లు చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పూర్తిస్థాయి విచారణలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఈ ముఠాతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరికొందరు విద్యార్థులకు ప్రమేయం ఉందని తెలుస్తోంది. వారి పాత్ర బయటపడితే సస్పెండ్ చేస్తామని విశ్వవిద్యాలయ వర్గాలు తెలియజేశాయి.